నమస్తే సార్. నమస్తే. సార్, మన లైఫ్ సక్సెస్గా ఉండాలి అంటే కనుక జనరల్గా డేట్స్తోనే అన్ని క్యాలిక్యులేషన్ మీరు చెప్తూ ఉంటారు కదా సార్. కానీ అసలు రీమ్యారేజ్ అనేది ఎందుకు వచ్చింది? మన మ్యారేజ్ డేట్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి? మన లైఫ్ సక్సెస్ అవ్వటానికి మ్యారేజ్ డేట్కి లింక్ అయ్యి ఏముంటుంది? ఒకసారి అసలు తెలియజేస్తారా సార్? కంపల్సరీ అమ్మా, తెలియజేస్తాను. ముఖ్యంగా మన లైఫ్లో మన పుట్టుక ఎంతైతే డేట్ ముఖ్యంగా మన బిహేవియర్స్ తెలియజేస్తుందో, మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఈ ఫ్యామిలీ భార్యాభర్తలకి ఇద్దరికి సంబంధించి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మన డేట్ ఆఫ్ బర్త్, అది భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరికైనా సరే, పుట్టినప్పటి నుంచి ఈ డేట్ 100% వర్క్ చేస్తుంది. వాళ్ళ బిహేవియర్స్ కానీ, వాళ్ళు చదువుకునే విధానం కానీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేరుని యాడ్ చేశారు. ఒక వ్యక్తికి ఇట్లా డేట్ని బట్టి పిలిచలేం కదా అట్లా, కానీ మన పూర్వీకులు ఒక పేరుని యాడ్ చేశారు. ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు ఈ యొక్క డేట్కి ఆ పేరుకు లింక్ చేసుకొని కరెక్ట్గా పేర్లు పెడితే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా చాలా వరకు మనం మాట్లాడుకుంటున్నాం, అరే ఇట్లా మరి పుట్టిన తేదీ బట్టి బిహేవియర్స్ ఉంటాయి కదా, మరి పేరుని బట్టి ఎందుకు మార్చాలి? ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ నేమ్ కరెక్షన్ చేసుకుంటే నాకు కలిసి వస్తుందా అంటే, ఒక నేమ్ కరెక్షనే కాదు, దానికి ఇంకా ఉంటాయి, మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తుంటాం. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద మన బిహేవియర్స్ కొన్ని యాడ్ ఉంటాయి. ఆ తర్వాత మనకు దానికి సంబంధించిన ఒక పేరు, మన పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ వరకు మనం పేర్లు మార్చుకునే అవకాశం మనకు ఉంది. మన పిల్లలకి వాళ్ళ బిహేవియర్స్ ఏదైతే ఉన్నాయో పేర్లు ఆ పవర్స్ అట్టనే ఉంటాయి. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపాక్ట్ చూపించినా సరే ఆ పేరు ప్రభావం కూడా ఆ వ్యక్తి పైన ఉంటుంది. అందుకనే మంచి పేరు పెట్టుకోవచ్చు. మరి ఇప్పటి నుంచి సార్ మళ్ళీ తర్వాత మార్చుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది, కానీ ఆ పేరుతోనే ఆ వ్యక్తిని పిలువస్తే మంచిది. ఇప్పుడు 10th క్లాస్లో మార్చుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏముండదు. అట్లాగా ఇది కూడా మ్యారేజ్ డేట్ కూడా ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి 100% మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. మ్యారేజ్ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ 25%లోకి పడిపోతుంది. అది ఎంత మంచి మ్యారేజ్ డేట్ అయినా సరే, మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, కింగ్ మేకర్ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, మ్యారేజ్ అయినాక ఆ వ్యక్తి పడిపోతాడు. అంటే ఆ డేట్ మంచిది కాకపోతే, ఇక్కడ ఫ్యామిలీ బర్త్డే, ఈ ఫ్యామిలీ బర్త్డే అనేది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యామిలీ పుడుతుంది. ఈ కొంతమందికి ఏం చేస్తారంటే, నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు సార్, నా మ్యారేజ్ డేట్ గుర్తుంది సార్ అంటారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద కన్నా కూడా ఈ మ్యారేజ్ డేట్ పవర్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రతి సంవత్సరం యానివర్సరీ చేసుకుంటారు, ప్రతి సంవత్సరం దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాం మనం. ఆ యాక్టివేషన్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ డేట్ ప్రభావం మన పైన చూపిస్తుంది. ఆ ప్రభావము 75% మన మీద చూపిస్తుంది. కాబట్టి ఆ 75% ఫలితం ఉంటుంది. ఉదాహరణకు 1 ఉంది, 1 డేట్ ఆఫ్ బర్త్, 1 మ్యారేజ్ డేట్ అయింది అనుకోండి, 1 కానీ 10 కానీ ఈ రెండు సేమ్. 1 పవర్ అంటే సూర్యుడి పవర్. సూర్యుడి పవర్ అనేది వీళ్ళ పైన ఉంటుంది. సూర్యుడు అంటే సూర్యుడి గుణాలు ఏంటి? వీళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు. అంటే నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, ఒకవేళ ఇంత రాజకీయంలో ఉన్నాడు అనుకోండి, నా యొక్క ప్రజలు ఎలా ఉండాలి, అంటే ప్రజలు మీన్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక సేవ చేయాలి, ఒక పొలిటికల్గా వెళ్ళాలి, లేదంటే ఒక కంపెనీలో ఒక ఎండి కానీ ఒక చైర్మన్ కానీ ఎట్లయినా అవుతారు. అయినప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి, నా ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అనేది ప్రతిదీ ఒక ఆలోచన విధానం అనేది ఇద్దరి భార్యాభర్తలకు వస్తుంది. అప్పుడు ఉదాహరణకి ఇన్ఫోసిస్ కంపెనీ చూడండి, సుధామూర్తి నారాయణ గారు, ఆమె పొలిటికల్ ఉన్నారు, ఇప్పుడు సుధామూర్తి గారు ఎంపీగా ఉన్నారు. ఆయన ఇన్ఫోసిస్ కంపెనీ నడిపిస్తున్నారు. అంటే ఒక ఎంప్లాయీస్ కానీ ఒక ఇది కానీ ఎలా ఉండాలి అనే ఒక విధానం అనేది వాళ్ళకు వచ్చేస్తుంది. ఇది 1లో ఉంటుంది. మళ్ళీ 19, 1 కూడా 19. ఇక్కడ 1 పవర్ ఉంటుంది ప్లస్ 9 పవర్ ఉంటుంది. 2 పవర్స్ ఉంటాయి. ఏప్రిల్ ఇది ఏంటంటే 19 ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ April 19th రోజున రీమ్యారేజ్ పెడుతున్నాం, కండక్ట్ చేస్తున్నాము. అది ఎవరైనా కావాలంటే డిసెంబర్లో, ఈ December 31st వరకు ఒక 24,999 ఫీజు పెట్టాము. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే April 19th రోజు చేసుకోవచ్చు. అలాగే ఈ 19 పవర్ ఏంటంటే 1 పవర్ 9 పవర్ ఉంటాయి. 1 పవర్ అంటే సూర్యుడి పవర్, 9 పవర్ అంటే కుజుడి పవర్. కుజుడు అంటే ఎవరు? సైన్యాధిపతి. వీళ్ళకు ఇప్పుడు 1 పవర్ యాడ్ అవుతుంది, 9 పవర్ యాడ్ అవుతుంది ఈ మ్యారేజ్ డేట్ చేసుకోవడం వలన. ఇక్కడ రాజులాగా ఆలోచిస్తారు. ఒక 9 అంటే సైన్యాధిపతి లాగా ఆలోచిస్తారు.
రెండు విధాలుగా ఆలోచించి వీళ్ళ యొక్క కంపెనీని కానీ దీన్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు రాజకీయంగా బాగా ఎదగొచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళలో గుణాలు వచ్చేస్తాయి. ఓకే. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండని వదిలేసేయండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్ నుంచి పవర్ పెరుగుతుంది కాబట్టి 75% ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళ గుణం పెరుగుతుంది. ఉదాహరణకి మనకు తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి గారు మ్యారేజ్ డేట్ ఉంది. ఆయన మ్యారేజ్ డేట్ 1/9 19th March జరిగింది. ఆయన చదువుకున్నారా నేను తక్కువనే చదువుకున్నారని చెప్తారు. నేను పూలమ్మినా నేను పాలమ్మినా అని చెప్తారు. అంటే ఇక్కడ ఆయన ఏం చేశాడన్నది తర్వాత విషయానికి వస్తే ఆయన పేరు పైన కొన్ని కోట్ల ఆదాయం ఉంది, కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ప్రతిరోజు జరుగుతుంది ఆయనకు. ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చిందని చెప్తుంటారు ఏదైనా ఇంటర్వ్యూలో చూస్తే. ఈమె నాతో వచ్చినప్పుడు అంటే వాళ్ళ భార్యను ఎక్కువ చెప్తా ఉంటాడు. అంటే ఆ మ్యారేజ్ డేట్ పవర్ అక్కడ. ఎందుకు మీరు ఇప్పుడు April 19th కండక్ట్ చేస్తున్నా అన్నారు కదా సార్? అంటే ఇప్పుడు జనరల్ గా 1 date అని చెప్పి January 19th కూడా ఉంటుంది కదా? January 19th కోడ్ కరెక్ట్ గా లేదు అది. అంటే ఇక్కడ కోడ్స్ కూడా తీసుకోవాలి మనం. January 19th అనుకోండి ఉదాహరణకి, 19/1/2026 ఏమొచ్చింది 1/1/2026 అనేది 1 + 1/3 కోడ్ వస్తుంది. అది 1/3 అంటే బిజినెస్ లాసెస్ చేపిస్తుంది. అది అట్లా చేసుకోవద్దు. ఇక్కడ మొత్తం టోటల్ గా డెస్టినీ వరకు చూస్తాం. ఆ డేట్ లో ఏ రోజు ఏ డేట్ లో చూసుకున్నారు. ఒక వ్యక్తి 1/1 కానీ 1/6 కానీ 1/9 కానీ మ్యారేజ్ చేసుకుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది. అట్లా ఇప్పుడు 1/2 చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్ డేట్ అయింది. అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఉంటుంది. అంటే కోట్లు సంపాదించవచ్చు, ఎంతైనా ఒక దేశాన్ని ఆయన కనుసన్నలో నడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డేట్ 1 పవరే, డెస్టినీ పవరే అది కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉదాహరణ 1/1 కోడ్ రావాలా, 1/1 కానీ 1/6 కానీ 1/9 కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు 1/3 ఇప్పుడు జనవరిలో మీరు అడిగా January 19th ఉంది కదా చేయొచ్చు కదా అంటే January 19th కోడ్ వచ్చేసి సరిగా లేదు. ఆ కోడ్ ప్రభావం 1/3 కోడ్. 1/3 అంటే ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో వస్తుంది, ఫిబ్రవరిలో 1/4 వస్తుంది, మార్చిలో 1/5 వస్తుంది, 1/6 వచ్చేసి ఏప్రిల్లో వస్తుంది. అప్పుడు బాగుంది. ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా ఉండాలి. అందుకనే మనకు 1/6 అనేది 19 వస్తుంది, అక్కడ 1 + 9 వస్తుంది. టోటల్ గా డెస్టినీ తీసుకుంటే 6 పవర్ వస్తుంది, శుక్రుడి పవర్ వస్తుంది, మనీ పవర్ వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్లో మనము ఆ డేట్ ని కండక్ట్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఇదొకటి. ఇప్పుడు ఒకవేళ 2 వెళ్దాం. 2కి వెళ్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎలా ఉంటారంటే 2 పవర్ ఉంటుంది వాళ్ళ పైన. చంద్రుడి పవర్ అంటే ఏంటి, మనకు చూద్దాంలే చేద్దాంలే, అరే అయ్యో పాపం ధర్మం ఇవన్నీ ఉంటాయి. కానీ ఉండొద్దా ధర్మం అవన్నీ ఉండాలి, కానీ ఎక్కడి వరకు ఒక లిమిట్గా ఉండాలి. ఇక్కడ రాజులాగా ఆలోచిస్తావా లేకుంటే ఒక అమ్మలాగా ఆలోచిస్తావా? ఎప్పుడు అమ్మలాగా ఆలోచిస్తే బిజినెస్లో ఎక్కడ చేరుకుంటావు? చేరుకోలేవు. బిజినెస్లో సక్సెస్ కాలేవు. గివ్ అండ్ టేక్ పాలసీ ఖచ్చితంగా ఉండాలి కదా. అందుకనే 1లో అక్కడ అట్లా ఉంటుంది. ఒక రాజతంత్రం అనేది ఉండాలి, ఒక మనిషికి ఆలోచన విధానం ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు ఇప్పుడు 2 అనేది ఏంటంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్. నీ దగ్గర ఉన్న మనీని మొత్తం అందరికీ దోచిపెట్టినా కూడా నువ్వు అక్కడ పేరు ఉండదు, ఆ వ్యక్తికి పేరు ఉండదు. ఆ 2లో వచ్చిన వాళ్ళందరూ ఇట్లాగే చేస్తూ ఉంటారు. అందరికి షూరిటీలు ఇస్తారు, అందరికి గ్యారంటీలు ఇస్తారు, అతని దగ్గర ఉన్న డబ్బు పంచుతాడు, మంచితనం అని మంచి 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 కిందకినే ఉంటుంది. కానీ నువ్వు మంచిగానంటే ఎదుటి వ్యక్తి దృష్టిలో మంచి కాలేవు ఎప్పటికీ. అంతే. ఆ దృష్టిలో ఏంటంటే ఇతనికి ఎక్కువ ఇస్తున్నాడు అనేది మన తెలుగు భాషలో అర్థాలు వేరే ఉంటాయి. నేను అందుకే సింపుల్ గా చెప్తున్నాను. ఈ పద్ధతిలో ఉండొద్దు. ఈ పద్ధతిలో వాళ్ళకి వచ్చేస్తారు అంతే. భార్య అదే పద్ధతిలోకి వస్తుంది, భర్త అదే పద్ధతిలోకి వస్తాడు. ఆ గుణం ఉండొద్దు. 2 ఉండాలి. జాలి గుణం ఉండాలి, రాజు గుణం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ దీంట్లో ఈ April 19th వచ్చేస్తాయి, మంచి గుణాలు వస్తాయి. నెక్స్ట్ 3 వస్తే బిజినెస్ లాసెస్ చేసుకుంటారు వాళ్ళు. 3 అంటే ఎవరు? 3, 12, 21, 30. ఇక్కడ 2, 11, 20, 19, 29 కూడా అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్ ఇలా ఉంటది అనేది. ఇది చేసుకోవద్దు అని చెప్తున్నాను. 3లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే మన పంతులు గారులు పెడుతుంటారు ముహూర్తాలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తిథుల ప్రకారం మంచి ముహూర్తాలే, కానీ డేట్ చూసుకోవాలి. డేట్ కూడా ముహూర్తం ప్రకారం కొన్ని డేట్లు తీసుకొని రండి నా దగ్గరికి, నేనైనా దాన్ని సజెస్ట్ చేస్తాను.
ఒక 10 డేట్లు తీసుకోండి పంతులు గారు, మనకి ఎందుకంటే మన అనాది నుంచి వచ్చే సాంప్రదాయం కాబట్టి మనము అది కూడా పాటించాలి. ఇక్కడ పాటించమనే చెప్తున్నా. కానీ ఒక 10 డేట్లు తీసుకోండి, నన్ను అడగండి, ఒక మంచి మ్యారేజ్ డేట్ పెట్టిస్తాను. అనవసరంగా 3లో చేసుకొని, 12లో చేసుకొని, 21లో చేసుకొని, 30లో చేసుకొని మీ యొక్క బిజినెస్ని, మీ యొక్క మనీని లాస్ అవ్వద్దు. గొడవలకు కొట్లాటకు ఇది కావద్దు. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుండి వచ్చింది సార్? ఇది న్యూమరాలజీ ఫస్ట్ నుంచే ఉంది, కానీ అది నడుస్తున్నది కానీ ఎవరు తెలుసుకోలేకపోయారు. అది దాదాపు ఒక 20 years నుంచి వచ్చిందని నేను అనుకుంటా. రీమ్యారేజ్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు తెలుసుకొని దాని నుంచి దాదాపు ఒక 5 years నుంచి ఏమో చేస్తున్నట్టున్నారు. నేనైతే ఒక 5 batches చేశాను, అందరూ దాదాపు బాగానే ఉన్నారు. అంటే ఎన్ని నెలల్లో తేడా చూడొచ్చు అంటారు? ఎన్నాళ్ళలో? Day 1 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని పెళ్లిళ్ళు స్టార్టింగ్ లోనే ఒక అతను, నేను ఈరోజు మార్నింగ్ ఒక అతను, సార్ మా మ్యారేజ్ డేట్ 22 రోజు అయింది సార్, పెళ్ళైన రోజు నుంచే మాకు గొడవలు కొట్లాటలు వాళ్ళ చుట్టాలతో మా చుట్టాలతో, ఆ రోజు నుంచే మాకు మొత్తం ఇదైపోయింది సార్ అని చెప్తాడు. ఈ రీమ్యారేజ్ చేసుకోవడం వలన ఏంటంటే ఆ రోజు నుంచే వాళ్ళ సంతోషం. చాలా మంది, నేను రీమ్యారేజ్లో 5 batches చేశాను కదా, వచ్చినప్పుడు ఎలా వస్తారంటే వాళ్ళు కోపాలతో గొడవలతో. ఈ భార్య ఏం చేస్తుంది, భార్య బాగుండాలని చెప్పేసి తీసుకొస్తుంది, భర్త కూడా ఒక భార్యని బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలని కొంతమంది. ఇప్పుడు ఒక 41 members వచ్చారు లాస్ట్ September 1st వస్తే, వాళ్ళలో ఒక 20 members ఏమో భర్త తీసుకొచ్చిన భార్యలు ఉన్నారు, భార్యను తీసుకొచ్చిన భర్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో నేను చూసింది ఏంటంటే కొంతమంది అంటే అబద్ధాలు ఆడేవు, ఏదో చెప్పో అంటే హోమం జరుగుతుంది ఇట్లా చంద్రమౌళి సార్ చేస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్లి అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఒక 10% ఉన్నారు అంతే. అక్కడ పెళ్లి అని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మరు కదా, ఇదేంటి ఇంత మనం చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, దీనివల్ల ఇలా జరుగుతుందా అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి నేనేం చేశానంటే పెళ్లి కన్నా ముందు రోజు అందరితో మాట్లాడాను, అందరిని కూర్చోబెట్టి ఒక దగ్గర కౌన్సిలింగ్ మాట్లాడాను. మీరు ఎంతమంది నిజాయితీగా రీమ్యారేజ్ చేసుకుందామని వచ్చారు చేతులు ఎత్తాడు అన్నాను. అక్కడ లేపింది ఒక 5-10 members మాత్రమే లేపారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు లేపలేదంటే మా భార్య సార్ హోమం ఉందని తీసుకొచ్చింది సార్ అని ఒక అతను కంప్లైంట్, మా భర్త హోమం ఉందని తీసుకొచ్చింది సార్ ఒక కంప్లైంట్. అట్లే చెప్పాను. ఒకటే, మీరు సరే మీరు తీసుకురావడము మంచి పద్ధతి కాకపోవచ్చు, కానీ మీరు ఇప్పుడు చేసుకోవడం వల్ల చాలా మంచిది అని వాళ్ళకు వాషింగ్ చేసిన తర్వాత మార్నింగ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు. అంత హ్యాపీగా నమ్మకం ఇలా జరుగుతుంది, మీ మ్యారేజ్ డేట్ ఇలా ఉంటది అని చెప్పేసి ప్రతి ఒక్క నంబర్ మ్యారేజ్ డేట్ గురించి క్లియర్గా ఒక 2 hours చెప్తే అసలు ఎవరు కూడా నిద్ర వస్తుందని కానీ ఏమి కానీ నైట్ 9:30కి స్టార్ట్ చేస్తే 11:30 వరకు ఆ మీటింగ్ తీసుకుంటే ఎవ్వరు కూడా అలసిపోలేదు, ఎవరు చేంజ్ అవుతుంది. ఈ టైప్ లో మీరున్నారు, ఎస్ అవును మేము ఇలాగే ఉన్నాము, మా పరిస్థితి మారుతుందా అనే హోప్తో వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ మళ్ళీ 11:30 వరకు కూర్చొని అవన్నీ తీసేసి ఏదైతే ఒక ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ 2 o'clockకే ఫంక్షన్ హాల్కి వచ్చేసారు. ఒక 2 గంటలు కూడా కనీసం నిద్రపోకుండా ఫంక్షన్ హాల్కి వచ్చి మ్యారేజ్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 6, 6:30, 7 కల్లా క్లోజ్ అయిపోయి ఎంత హ్యాపీగా వెళ్ళారంటే అంత హ్యాపీగా వెళ్ళారు. 100% అట్లా నమ్మకం ఖచ్చితంగా ఉంటది. ఈ నంబర్లో ఇలాంటి ప్రభావం. ఇప్పుడు 3 దాకా చూసాం. 4 వచ్చేసి గొడవలు కొట్లాటలు పంచాయతీలు. ఎట్లా పంచాయతీలు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పంచాయతీలు తీర్చుకుంటుంటారు, బయట వాళ్ళ పంచాయతీలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఈ మ్యారేజ్ అయిన భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు అయినప్పుడు వీళ్ళ సంసారం అనేది మూమెంట్ రాదు. ఎప్పుడు మనీ పవర్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, వీళ్ళు కూడా చేసుకోవాలి. 5 వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ లేడీస్ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ సిజేరియన్స్ అవుతాయి, ఇంకా ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. ఒక్కోసారి వాళ్ళ పవర్స్ కూడా ఇదైపోతాయి. డెస్టినీలో వచ్చినా కూడా ఇలాగే జరుగుతుంది. అందుకనే చాలా పవర్స్ ఉంటాయి. ఈ డెస్టినీలో వస్తే అంటే నేను చెప్తాను, మాది ఏంటంటే 11/5/2005 అయింది మాది. 11/5/2005 మాకు 3 పిల్లలు చనిపోయారు. 5 డెస్టినీ వచ్చింది మాకు. గైనిక్ ప్రాబ్లమ్స్ బాగా ఫుల్గా వచ్చింది మా వైఫ్కి. 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇప్పుడు 3 ఉన్నారు. అట్లా ఇలా జరుగుతుంది ఖచ్చితంగా. అది 5లో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఇంకా అప్పుల పాలు అవుతారు, భార్యాభర్తలు గొడవలు అవుతాయి. February 14th రోజు కొంతమంది వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నారు.
అవును. చాలా ప్రాబ్లం అవుతుంది అది కూడా. ఓకే. అలా కూడా చేసుకోవద్దు. ఒకవేళ చేసుకొని ఉంటే కనుక పెద్దవాళ్ళ భయంతో అట్లా కూడా కొంతమంది ఉంటారు, వచ్చి రీమ్యారేజ్ చేసుకుంటే 100% వీళ్ళకు మారిపోతుంది ఓకే. గ్యారంటీగా. 6లో అనుకోండి, ఒకవేళ 6, 15, 24 బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ అఫైర్స్ ఒకటి స్టార్ట్ అవుతాయి. భర్తకు దాదాపు 99% ఉంటుంది, భార్యకు 1% ఛాన్స్ ఉంటుంది, అఫైర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వీళ్ళు ఇప్పుడు 1/6 వేరు, 6/1 వేరు, ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకనే ఈ 6 కూడా అంత మంచిది కాదు. డెస్టినీలో వస్తే మంచిది, కానీ డెస్టినీ అంటే సూర్యుడి ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచన విధానం అనేది మారుతుంది. ఇలాంటి తప్పులు చేయొద్దు, ఇలాంటి తప్పులు చేయొద్దు అని ఉంటుంది. ఇక్కడ ఇలాంటి గుణాలకు తీసుకుపోస్తుంది ఈ 6, 15, 24. ఇది కూడా చేసుకోవద్దు, మంచిది కాదు. చేంజ్ చేసేస్తుంది, మన మైండ్ని చేంజ్ చేసేస్తుంది. అంటే ఇది రూలింగ్ చేస్తుంది. ఈ 6 నెంబర్ ఏదైతే ఉందంటే మన మీద రూలింగ్ చేస్తుంది, కాబట్టి ఈ రూలింగ్ అనేది మంచిది కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 7 వచ్చేసి యాక్సిడెంట్స్, మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఈ 3 కూడా చేస్తుంది. 7, 16, 25. రాజీవ్ గాంధీ గారిది 25 మ్యారేజ్ డేటు. ఏమైందో మనందరికీ తెలుసు. బ్లాస్టింగ్స్ కానీ యాక్సిడెంట్స్, అంటే అకస్మాత్తుకమైన యాక్సిడెంట్స్ అంటాం దాన్ని. బ్లాస్టింగ్ కూడా యాక్సిడెంట్ కింద తీసుకోవచ్చు. అట్లాంటి చాలా మంది కేసెస్ చూశాను నేను. ఇది కూడా మంచిది కాదు. 8కి వచ్చేసరికి కష్టాలు మీన్స్ వీళ్ళు భార్యాభర్తలు బాగానే ఉంటారు, గొడవలు అయితే ఉంటాయి, స్ట్రాంగ్నెస్ ఉంటుంది, కానీ వీళ్ళు ఏంటంటే మనీని చూడలేరు ఎక్కువ. వీళ్ళు ఎదుటి వారికి సేవాభావాలు చేయడం, ఎదుటి వారికి మంచి చేద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళ నంబర్లో 8 వచ్చినా, లాస్ట్ ఎండింగ్ 8 వచ్చినా సరే వీళ్ళు మంచి చేసుకోరు, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది కదా, ఇది కూడా మంచిది కాదు. 9 ఏంటంటే కోపతాపాలతో నడుస్తుంది, హెల్త్ ఇష్యూస్తో నడుస్తుంటుంది. 9 పవర్ వేరు. 9లో మ్యారేజ్ చేసుకుంటే బాగానే ఉంటారు, కానీ 18, 27 ఎప్పుడు కూడా గొడవలకు దారితీస్తుంది, కష్టాలకు దారితీస్తుంది, ఇదంతా ఇబ్బంది చేస్తుంది. అందుకనే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 18 వాళ్ళ ఇంట్లో పిల్లల మ్యారేజ్లు కానీ అవి కూడా కొంచెం తప్పు తడకలు కానీ అట్లా చేయొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 27 ఏంటంటే అది హెల్త్ ఇష్యూస్తో నడుస్తుంటుంది వాళ్ళ లైఫ్, పిల్లలు కూడా సరిగా అయ్యే ఛాన్స్ ఉండదు. 7 అనే నంబర్ని ఎక్కడ యాడ్ చేయొద్దు. 7 డేట్ ఆఫ్ బర్త్లు కానీ, 17 మ్యారేజ్ డేట్ కానీ, 7 వచ్చింది అంటే 27 వచ్చినా సరే, ఎక్కడ 7 వచ్చినా కూడా మ్యారేజ్ మాత్రం చేసుకోవద్దు. ఇది చాలా బాగుండదు. చూసుకొని ముందుకెళ్తే 100% చాలా బాగుంటుంది. ఈ మ్యారేజ్ డేట్ పవర్స్ అనేవి మనం ఇంకా డీప్గా కూడా చేద్దాం. ఏప్రిల్ 19th రోజున ఉంది. ఈ డిసెంబర్ 31st రోజు వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తక్కువలోనే అయిపోతుంది. అది నా చేతి నుంచి పడుతుంది. అయినా కూడా కొద్దిగా నెల ఆఫర్ ఇచ్చాం కాబట్టి మీరు వినియోగించుకుంటే మీకే మంచిది. అదే. ఓకే. సో విన్నారు కదా, రీమ్యారేజ్ గురించి సార్ అయితే చాలా డీటెయిల్గా చెప్పారు. మనకి ఎన్నో విషయాలు తెలుసాయి ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.